హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్ కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అదొక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను లేస్ D1 లో మంచి 8 సీటర్ వెహికల్ తీసుకొచ్చాను. అది కూడా టొయోటా ఇన్నోవా క్రిస్టాలో లేటెస్ట్ మోడల్లో తీసుకొచ్చాను అనమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2022 4th month manufacturing and 2022 8th month registration Toyota Innova Crista V version 8 seater white color. ఓన్లీ 42,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. 100% షోరూమ్ ట్రాక్. చాలా మంది నాకు కాల్ చేశాను, నిజంగానే అంత తిరిగింది అని చెప్పేసి అంటున్నారు. హైదరాబాద్ అనేది విశ్వనగరం అండి, ఇలా చాలా మంది ఉన్నారు. చాలా మంది కూడా రెగ్యులర్ గా కార్స్ తీయని వాళ్ళు కూడా ఉంటారన్నమాట. మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. సో వెహికల్ సంబంధించిన హైలైట్ చూసుకుంటే ఇది ఓన్లీ 42,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. వైట్ కలర్ వెహికల్, వి వర్షన్ 8 సీటర్, ఇన్సూరెన్స్ లేదు, 2 keys అవైలబుల్, సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ ఉంది. అండ్ ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎలాంటి యాక్సిడెంట్ మాత్రం కాలేదు. అండ్ దాంతోపాటు ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉంది, 0333 అంటే 9 టోటల్ వస్తుంది. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైజ్ లో ఇక్కడ మనం చూసుకుంటే ఎక్స్టీరియర్స్ వైజ్ లో ఇక్కడ మనం చూసుకుంటే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, డే టైమ్ రన్నింగ్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్ కూడా మీరు చూసుకోవచ్చు. చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మనకు ఫ్రంట్ పొజిషన్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. ఎక్కడ కూడా ఎలాంటి యాక్సిడెంటల్ కాదు. హెడ్ లైట్స్ కానీ ఫాగ్ ల్యాంప్స్ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూస్తే, సో వెహికల్ సంబంధించిన ఇంజన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే ఇది వచ్చేసి ఏంటంటే 2400cc 4 cylinder డీజిల్ ఇంజిన్ అనమాట. మీకు సిటీలో వచ్చేసి ఏంటంటే 10 to 12 వరకు మైలేజ్ వస్తుంది. హైవే మీద అయితే మీకు వచ్చేసి ఏంటంటే అప్ టు 15 వరకు కూడా మీకు మైలేజ్ వస్తుంది, బిలో 80లో నడిపితే. సో వెహికల్ సంబంధించిన ఇంజన్ ఇంటీరియర్స్ లోకి వస్తే, సో ఇంజన్ ఇంటీరియర్స్ లోకి చూసుకోవచ్చు. సో బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఫెండర్ అండ్ చాసిస్ నెంబర్ ఎంబ్రోజింగ్, అండ్ బ్యాటరీ కూడా కండిషన్ బాగానే ఉంది. అండ్ దాంతోపాటు ఇంజన్ కండిషన్ ఎవ్రీథింగ్ అంతా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. సూపర్ కండిషన్ ఉంది, ఎక్స్ట్రాడినరీ వేలో మెయింటైన్ చేస్తుంది, చాలా మంచిగా ఉంది, ఒరిజినల్ గా ఉంది వెహికల్. అండ్ దాంతోపాటు ఫ్రంట్ షో గ్రిల్ కూడా ఒరిజినల్ గా ఉంది. అండ్ ఇంజన్ ఆయిల్ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇంజన్ ఆయిల్ కూడా నీట్ గా ఉంది. సో ఇంజన్ ఆయిల్ కూడా నీట్ గా ఉంది. ఇంజన్ ఆయిల్ గేజ్ పెట్టేసి, సో ఇంజన్ ఆయిల్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ దాంతో పాటు మీకు ఫ్రంట్ పొజిషన్ లో ఎలాంటి యాక్సిడెంటల్ కాలేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రంట్ షో గ్రిల్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది, బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఆప్రాన్స్ కూడా మీరు చూసుకోవచ్చు, ఏబిఎస్ ఆప్రాన్స్ అంత ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతో పాటు సైడ్ పొజిషన్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సైడ్ పొజిషన్ లో కూడా ఎలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ టైర్ కండిషన్ వచ్చేసి ఏంటంటే అప్ టు 100% వరకు టైర్ కండిషన్ ఉంది. అది కూడా బ్రిస్టోన్ టైర్స్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ 25లో వేయించారు. అండ్ దాంతోపాటు 205, 65 అండ్ R16 న్యూ టైర్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే టొయోటా గ్లాసెస్ అండ్ మిర్రర్స్ కూడా ఇండికేటర్ అవైలబుల్ ఉంది. అండ్ దాంతోపాటు ఫుట్ స్టెప్స్ అవైలబుల్ ఉంది. అండ్ కీలెస్ ఎంట్రీ. సో ఇది కూడా మీరు చూసుకోవచ్చు. సో వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లోకి వస్తే ఇది డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, లెదర్ సీట్ కవర్స్. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ చూసుకోవచ్చు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్. దాంతోపాటు మనకి ఈకో మోడ్, పవర్ మోడ్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, 5 speed మాన్యువల్ గేర్ బాక్స్, ఆర్మ్రెస్ట్ అండ్ హ్యాండ్ బ్రేక్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ SRS ఎయిర్ బ్యాగ్, అండ్ దాంతోపాటు వుడ్ ఫినిష్, అండ్ దాంతోపాటు మనకు పుష్ స్టార్ట్ బటన్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే, సో వెహికల్ వచ్చేసి ఏంటంటే మనకి సో వెహికల్ సంబంధించిన ఎక్కడ, సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు డాష్ బోర్డ్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ సో వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ పరంగా చూసుకుంటే జస్ట్ 42,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. సో ఓన్లీ 42,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. సో వెహికల్ కూడా స్టార్ట్ చేసి చూపించాను చూడండి. 42,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది, 42,910. సో కీ కూడా మీరు చూసుకోవచ్చు, కీ రైట్ సైడ్ డోర్ ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతోపాటు పవర్ విండోస్, మిర్రర్స్ అడ్జస్ట్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. అండ్ దాంతోపాటు బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకుంటే, సో బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు,
చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట, సూపర్ క్వాలిటీ. అండ్ బ్యాక్ సైడ్ లో కూడా మంచి మెయింటెనెన్స్ చేస్తుంది. అండ్ ఈ బ్యాక్ సైడ్ లో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇన్నోవా క్రిస్టా 2.4 V వర్షన్, బ్యాక్ బంపర్ ఉంది, బ్యాక్ వైపర్, డీఫాగర్, ఎవ్రీథింగ్ అంతా అవైలబుల్ ఉంది. అండ్ బానెట్ ఓపెన్ చేయి. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో అండర్ బాడీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. థర్డ్ రో సీటింగ్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు హెడ్ రెస్ట్, థర్డ్ రో సీటింగ్. అండ్ క్వార్టర్ ప్యానల్ కూడా మీరు చూసుకోవచ్చు. క్వార్టర్ ప్యానల్ కూడా అంత ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ డిక్కీ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. చాలా బాగుంది బండి. 42,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. సో సైడ్ పోర్షన్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సైడ్ పోర్షన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. బ్యాక్ టైర్స్ కూడా మీరు చూసుకోవచ్చు. 100% వరకు టైర్ కండిషన్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా, ఫ్రంట్ బ్యాక్ అండ్ లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతో పాటు మనకి టాప్ పోర్షన్ కూడా చూపిస్తాను చూడండి. టాప్ పోర్షన్ లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. ఎక్స్ట్రాడినరీ వేలో మెయింటైన్ చేస్తుంది అనమాట. అండ్ మనం ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఈ బండికి కూడా మీరు చూసుకోవచ్చు, రోబోటిక్ పంచెస్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తుంది. అండ్ సో వెహికల్ వచ్చేసి ఏంటంటే మ్యాట్స్, లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతో పాటు మనకి ఇక్కడ గ్లాసెస్ కూడా మీరు చూసుకోండి, ఒరిజినల్ కండిషన్ లో ఉంది. సో వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ లేదు. మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి 100 ఫీట్ రోడ్, మాదాపూర్, బిసైడ్ పంచకట్టు దోశ ఉంటుంది. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ మనం చూసుకుంటే 25 lakhs నెగోషియబుల్ ప్రైస్ పెట్టాము. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. అండ్ అస్సలు మిస్ కాకండి. ఎవరికైతే V వర్షన్ 8 సీటర్లో మంచి క్వాలిటీ ఇన్నోవా కావాలనుకుంటే విత్ ఫ్యాన్సీ నెంబర్ తోటి అస్సలు మిస్ కాకండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా కావాలనుకుంటే కూడా వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి డౌట్స్ ఉంటే కూడా నాకు కాల్ చేయండి. అప్ టు 90% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాం. మీకు సిబిల్ బాగుంటే, సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్.